ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు, బండి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల మన అదృష్టమో కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. మరి అంత భద్రంగా తీసుకొచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. సమస్య గురించి ప్రార్థన చేసే కన్నా ఆ సమస్య అసలు ఎందుకు వస్తుంది, ఎక్కడ జారిపోయారో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. సమస్యకి పరిష్కారం, ప్రార్థనకి జవాబు కూడా మనం ఎన్నెన్నో రోజులు, గంటలు, సంవత్సరాలు ఎదురు చూడనక్కర్లేదు. మనం చేసిన తప్పు, మనం తెలుసుకున్నది మాట అయినా, చూపైనా, ప్రవర్తనైనా, పద్ధతి అయినా, ఇంట్లో వాళ్ళతోనైనా, బయట వాళ్ళతోనైనా, ఆఫీసులో అయినా, ఎక్కడైనా సరే మనలో ఏదైనా తప్పు జరిగిందా, మనం ఏదైనా మాట జారామా ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అది మీ భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, అత్తమామలైనా, ఎవరైనా సరే. అప్పుడు ఆ తప్పు ఒకవేళ మీకు గుర్తుంటే తండ్రి పాదాల దగ్గర అది ఒప్పుకోండి. మీ తప్పులు ఒప్పుకోండి అమ్మా అని తండ్రి చెప్తున్నాడు. ఒప్పుకుంటే ఖచ్చితంగా తండ్రి క్షమిస్తాడు. కానీ ఆ ఒప్పుకునే దాంట్లోనే ఉండిద్ది. పశ్చాత్తాపడాలి, కన్నీటితో, దుఃఖంతో పశ్చాత్తాపం. తప్పు మనం చేసినప్పుడు మన తప్పు మనం ఒప్పుకోవడానికి మనకి ఎందుకు మొహమాటం? అది కూడా మన తండ్రి దగ్గర. ఖచ్చితంగా మీ తప్పులు మీరు ఒప్పుకొని దేవునికి క్షమాపణ అడగండి, చెప్పండి, వాళ్ళతో సమాధాన పడండి. ఇంకా మీరు ఎన్నో రోజుల నుంచి జవాబు కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదండి. మనం గంటల గంటల సమస్య గురించి ఆలోచించినా ప్రయోజనం ఉండదు. ప్రార్థన చేస్తున్నాం, జవాబు రావట్లేదు అంటే ఎక్కడో తప్పు జరిగింది, ఎక్కడో నేను జారిపోయాను. నేను మరీ అంత నీతిమంతురాలను, అంత జాగ్రత్తగా ఉండేదాన్ని కాదు. బలహీనతలు ఉన్నవాళ్ళం మనం. అప్పుడు ఆ తప్పు, మన బలహీనతలు, మన తప్పులు తండ్రి దగ్గర ఒప్పుకుంటేనే తండ్రికి ఇష్టం, జవాబు పొందుకుంటారు. కాబట్టి సమస్య గురించి ప్రార్థన చేయొద్దు. ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ జారిపోయారు, క్షమాపణ అడగండి కన్నీటితో. ఖచ్చితంగా జవాబు వచ్చింది. అలాగే ఓర్పు, సహనం, తండ్రిని బలపరచండి. ఖచ్చితంగా నా తండ్రి నాకు చేస్తాడు అని తండ్రిని బలపరిస్తేనే తండ్రి సమస్తాన్ని చేయగలుగుతాడు. అలాగే ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ, అసూయ కానీ ఎవ్వరి మీద పెట్టుకోవద్దు. క్షమించండి. వాళ్ళని మీరు క్షమిస్తేనే మన తప్పులు మన తండ్రి మనస్ఫూర్తిగా క్షమిస్తాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు, సమస్యకి పరిష్కారం పంపిస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాధిరాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభా మేము క్షేమంగా మా పనులకు వెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మా అదృష్టము. మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు నా తండ్రి. కేవలం మీ కృప, మీ దయ, మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచబట్టే ఏ పాటి వారం నా తండ్రి పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లి రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకి మమ్మల్ని చేర్చడానికి మేమే పాటి వారం నా ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మంచి ఆరోగ్యవంతులు, పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, మాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది నా ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని, యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని భద్రంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో, ఏ ఏ సమస్యలతో నా తండ్రి బిడ్డల ప్రభా భారంగా ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దర్శించండి నా ప్రభా. కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే మొదట కుటుంబం మొత్తం సమాధానంగా ఉండేలా మీ కృపను గ్రహించండి. సమస్యల మీద వాళ్ళ దృష్టి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మనసు పెట్టకుండా నా తండ్రి ఎక్కడ జారిపోయారు, అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఇప్పటి వరకు అంతా సవ్యంగానే జరిగింది కదా, కానీ ఇప్పుడు ఎందుకు అంత రివర్స్ అవుతుంది అని ప్రభా బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని, తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. మరి ఎక్కడ జారిపోయారో బిడ్డలకు తెలుసుకునే అవకాశం ఒక్కసారి నా తండ్రి ఇవ్వమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం. ఎన్నోసార్లు మేము పడిపోతుంటే మరలా మా చేయి పట్టుకొని నిలబెట్టారు, మేము పడిపోతుంటే మరలా నిలబెట్టారు ఎన్నో సార్లు నా తండ్రి. అయినా సరే నా ప్రభు మా మీద మీరు కోపం రావట్లేదు నా తండ్రి. మా తప్పులు సరిచేస్తున్నారే కానీ మమ్మల్ని దూరం చేసుకోవట్లేదు నా ప్రభు. ఏ పాటి వారం నా తండ్రి, అంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా బ్రతికెంత. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. అంత భద్రంగా మమ్మల్ని
కాపాడడానికి. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి కాదు నా తండ్రి, గంటల గంటలు ఆ సమస్యలు, ఎన్ని సమస్యలు ఉన్నాయి, అవి ఎలా పరిష్కారం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని ఎంతో మంది నా ప్రభా, మరి అవి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలు కాదు నా తండ్రి, మీ దగ్గరకు వచ్చిన నేనే పాటిదాన్ని నా ప్రభా. బిడ్డల ప్రార్థన విన్నపాలు మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా సమస్యల గురించే గంటలు గంటలు ఆలోచించి నా తండ్రి, వాళ్ళు అసహనానికి ప్రభా విశ్వాసులుగా మారకుండా నా తండ్రి, ఆ సమస్య ఎక్కడొచ్చింది, నేనే ఎక్కడ జారిపోయారు నాకైతే గుర్తు రావట్లా, కానీ నా తండ్రి పాదాలు పట్టుకొని కన్నీటితో నా తండ్రిని అడిగితే ఖచ్చితంగా నాకు గుర్తు చేస్తాడు. నేను చేసిన తప్పు క్షమాపణ అడిగే హృదయాన్ని తండ్రి నాకు ఇస్తాడు. ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థన ఆలకిస్తే నా కన్నీరు తుడిచి నా ప్రార్థనకి జవాబు, నా సమస్యకి పరిష్కారం నా తండ్రి చూపిస్తాడు అనే తెలివి జ్ఞానాన్ని, అలా ఆలోచించే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. ఆ జ్ఞానుల వలె సమయాన్ని ప్రభా పోనివ్వకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి ఆత్మీయతలో ఎదిగేలా నా తండ్రి మీ కృప అనుగ్రహించండి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎన్ని పరీక్షలు ఎదురైనా సరే, వాటన్నిటిని తట్టుకునే శక్తిని ప్రభా. మరి యోబు గారికి నా తండ్రి ఒక్క దినమందే నా తండ్రి తన సర్వస్వాన్ని కోల్పోయారు నా ప్రభా. మరి ఆస్తిపాస్తులు, మరి కుమారులు కుమార్తెలు కలిగినదంతా ఆరోగ్యంతో సహా పోగొట్టుకున్నాడు. అయినా సరే అధైర్యపడలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక అని నా ప్రభా ఎంత ధైర్యంగా, ఎంత విశ్వాసమైన మాట నా తండ్రి పలికారంటే నా ప్రభా, ఆ విశ్వాసాన్ని, ఆ ధైర్యాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి. యోబు గారు అంత గొప్పవాళ్ళం మేమైతే కాదు నా తండ్రి. అయినా సరే నా ప్రభా బిడ్డలు ధైర్యాన్ని కోల్పోతున్నారు నా తండ్రి, నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నారు. సమస్య వస్తే సమస్యను చూసి భయపడిపోతున్నారు. ఇంకా ఎలా, ఇంకా నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఎలా, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి, నా కుటుంబాన్ని ఎలా సరి చేసుకోవాలి, ఎలా నేను చూసుకోవాలని ప్రభా మరి అధైర్యపడిపోతున్నారు, భయపడిపోతున్నారు నా తండ్రి. బిడ్డల్లో ఉన్న భయాన్ని, నిరుత్సాహాన్ని తీసివేసి నా తండ్రి యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రభా మాకు కూడా అనుగ్రహించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడు, కానీ మీరు పక్షపాతి కారు నా ప్రభా. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువగా చూసే తండ్రికి అస్సలు కానే కారు నా తండ్రి. జాలి గల దేవా, కరుణ గల దేవా, బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవరైతే నా తండ్రి అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు నా ప్రభా, మరి బిడ్డలు చేసిన తప్పును దయతో క్షమించండి నా తండ్రి. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి, మా సొంత జ్ఞానంతో మేము వ్యాపారం స్టార్ట్ చేస్తాం, గృహాన్ని స్టార్ట్ చేయొచ్చు, అది కంప్లీట్ చేయొచ్చులే అనుకున్నారు, కానీ అది సగంలో ఆగిపోతుంది. నా తండ్రి సలహా నేను తీసుకోలేదు, నా తండ్రి చిత్తం ఏదో నేను తెలుసుకోకుండా మొదలు పెట్టానే అని ప్రభా గ్రహించలేకపోయారు నా తండ్రి. క్షమించండి ప్రభా, తప్పు మాదే నా తండ్రి. దయచేసి జాలిగల దేవా, బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి. వారి తప్పు వాళ్ళకి తెలిసేలా ఆ మనసు ఇచ్చిన దేవా, మరి బిడ్డలు నా తండ్రి మరి కన్నీటితో వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి ఒప్పుకుంటుండగా వారి కన్నీరు తుడిచిన తండ్రి, బిడ్డల మీద జాలిపడి కనికరపడిన ప్రభా అప్పులు తీరే దారి మీరే చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. ఎంత జాలి గల దేవా మీకే స్తోత్రం, కరుణ గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఇంకా ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో, ఇంటర్వ్యూలకు ప్రభా అటెండ్ అవుతున్నారు, ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండండి. వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు. నా తండ్రి మీద నేను ఆనుకుంటాను, నా తండ్రి మీద నేను ఆధారపడతాను. నా సొంత జ్ఞానం, ఈ లోక జ్ఞానం, ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అని నా తండ్రి చెప్పాడు. ఈ లోకపరమైన జ్ఞానం నాకొద్దు, నా తండ్రి జ్ఞానం నాకు కావాలి. నా తండ్రి నాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాను అని ప్రభా మీ మీదే ఆధారపడి, మీ మీదే ఆనుకునే హృదయాన్ని, తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. బిడ్డలకు ఏది సరైన ఉద్యోగమో నా తండ్రి మీరే నా తండ్రి బిడ్డలకు చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం. అలాగే నా ప్రభా మరి గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థన చేయమని అడిగారో ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఓదార్చండి. మొదట నా తండ్రి హన్నాకి ఇచ్చిన ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి. హన్నాకి ప్రభా మొదట దుఃఖాన్ని తీసివేశారు నా తండ్రి. దుఃఖాన్ని ప్రభా దుఃఖపడే బిడ్డలందరికీ నా తండ్రి ఆ దుఃఖాన్ని మొదట తీసివేసి నా ప్రభా మరి బిడ్డలు ఎక్కడ జారిపోయారు, మీ వాక్యం నుండి ఎక్కడ తప్పిపోయారు తెలుసుకునే తెలివి, జ్ఞానాన్ని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి, మరి పెద్దవాళ్లకు లోబడే మనసు వారికి ఇచ్చి గర్వం, అహంకారం అనేది వాళ్ళకి రాకుండా నా ప్రభా ఏదైనా మాట అంటే
తిరిగి మాట అనాలి అనే మనసు నా ప్రభ బిడ్డలకు రానివ్వద్దు. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన బిడ్డలకు దీన మనసు కలిగించండి నా ప్రభ. ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి అలవాటు చేసి నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు. నేనేదో గొప్పవాడు అని కాదు, ఆయన నా తండ్రి జాలిగల తండ్రి. ఎవరెవరైతే మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళ కళ్ళ ముందే నేను బిడ్డను ఎత్తుకొని తిరిగే రోజులు నా తండ్రి నాకు ఇవ్వబోతున్నాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరచండి నా తండ్రి. మరి గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు. మీ బహుమానం అందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. ఒకవేళ బిడ్డలు ఇప్పుడు వద్దులే, సెటిల్ అయిన తర్వాత అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు వద్దులే, ఇంకా మేము స్థిరపడాలి కదా అని ప్రభు ఒకవేళ తప్పుడు ఆలోచనతో నా తండ్రి ఒకవేళ మీరిచ్చే బహుమానాన్ని వదులుకున్నారేమో దయచేసి క్షమించండి. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం, ఎన్నో టెస్టులు చేయించాం, కానీ ఓ రిజల్ట్ అని నా ప్రభు బిడ్డలు బాధపడుతున్నారు. తప్ప మాదే నా తండ్రి, దయచేసి క్షమించండి నా ప్రభు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మిమ్మల్ని పక్కన పెట్టాం కాబట్టి మాకు ఈ పరిస్థితి ప్రభు. బిడ్డలు బాధపడుతుండగా, బిడ్డల కన్నీరు కారుస్తుండగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మరి ఆసక్తిగా బిడ్డలకు ఎలా ప్రార్థన చేయాలో మీరు నేర్పించి హన్నా వలె హృదయాన్ని కృమ్మరించేలా మీ కృప అనుగ్రహించిన ప్రభు. మరి ఇంకా నా తండ్రి వారి ప్రార్థన సరిపోకపోతే ఇంకా భారంగా ప్రార్థన చేసే మనసు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి మీ దయ చొప్పున మీ కృప చొప్పున నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి గర్భఫలాన్ని దయచేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభు. అలాగే నా తండ్రి మీ కృప వల్ల ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో ప్రతి ఒక్కరి చుట్టూ నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ, మీ కాపుదల, మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా, ఒకవేళ వచ్చినా సరే ఆ తల్లి అధైర్యపడకుండా నా తండ్రి వల్ల నేను నా గర్భాన్ని బహుమానం నా తండ్రి నాకు ఇచ్చాడు, నా తండ్రి ఇచ్చిన బహుమానం నాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నా తండ్రి సరిచేయగలడు, నేనెందుకు భయపడాలి, నేనెందుకు టెన్షన్ పడాలి అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని ఆ తల్లికి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. ఖచ్చితంగా నా తండ్రి స్వస్థపరుస్తాడు, నాకు నార్మల్ రిపోర్ట్స్ ఇస్తాడు అనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ బిడ్డ ప్రభా ఎదుగుదల మరి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత పెరుగుదల ఉండాలి, ఎంత బరువు ఉండాలో నా తండ్రి మరి మీ కృపలో నా ప్రభా అన్ని సవ్యంగా నా తండ్రి నార్మల్ రిపోర్ట్స్ ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా తల్లికి కానీ బిడ్డకు కానీ ప్రభా ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి అపవాద శక్తులు నా తండ్రి బిడ్డల జోలికి రాకుండా నా ప్రభా తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా నార్మల్ డెలివరీ నా ప్రభా మీరే నా తండ్రి మీ కృప అనుగ్రహించే నార్మల్ డెలివరీని జరిగించమని అడుగుచున్నాం. పరమ వైద్యులు మీరే ఉన్నప్పుడు మాకెందుకు భయం నా తండ్రి, మీరే నా తండ్రి మా తండ్రి మీరున్నప్పుడు నా ప్రభా మేమెందుకు భయపడాలి, మేమెందుకు అధైర్యపడాలి, మేమెందుకు అనుమానించాలి. బిడ్డలకి ధైర్యాన్ని విశ్వాసాన్ని బలపరచుండి నా ప్రభా. మరి డెలివరీ టైంలో మీరుంటారు కాబట్టి వాళ్ళకి బీపీ కానీ ఏ ప్రాబ్లమ్స్ రావు నా తండ్రి, మీరే నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండమని మరి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండి ఒక మంచి గుడ్ న్యూస్, మంచి సాక్ష్యాన్ని నా ప్రభా మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే నా ప్రభా ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మరి మీ చిత్తంలో జరగాలని బిడ్డలు కోరుకుంటున్నారు నా తండ్రి. నా తండ్రి చిత్తంలో జరిగితే నా వివాహం ఇక నాకు ఏ సమస్యలు రావు, ఒకవేళ వచ్చినా వాటి నుండి తప్పించే తండ్రి నాకున్నాడు అనే ప్రభా మరి బిడ్డలు ఆశ కలిగించిన దేవా మరి భర్తకు లోబడే మనసు, గుణవతి అయిన ఆమె నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకుని తగ్గింపు, పెద్దలకు లోబడే నా తండ్రి మనసు గల దీన మనసు గల ఆమె నా ప్రభా బిడ్డలకు జతపరచండి. అలాగే భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తి మీకు లోబడి మీ ఎడల భయభక్తులు కలిగి ప్రతి విషయంలో మీ మాట చొప్పున నడుచుకునే వ్యక్తి నా ప్రభా బిడ్డలకు జతపరచండి నా తండ్రి. వారిద్దరి వివాహాలు మీ చిత్తంలో జరిగితే ఖచ్చితంగా బిడ్డలు స్థిరంగా ఆశీర్వాదాలతో నింపబడతారు నా తండ్రి. వారు, వారి కుటుంబం, వారి పిల్లలు, వారి సంతానం తరతరాలు నా తండ్రి ఆశీర్వదిస్తారు నా ప్రభా. ఎందుకంటే వారి వివాహాలు మీ చిత్తంలో జరిగాయి కాబట్టి నా తండ్రి బిడ్డలకు నా ప్రభా ఎప్పుడు ఈ దేని గురించి ఏది అవసరమో బిడ్డలకు తెలియట్లేదు నా తండ్రి. ఎప్పుడు దేని గురించి ప్రార్థన చేయాలి, మాకు ఏది అవసరం, ఇప్పుడు మేము దేని గురించి ప్రార్థన చేయాలో తెలియక నా ప్రభా తెలియని విషయాలు, అవసరం లేని విషయాల గురించి అడుగుతున్నారేమో దయచేసి క్షమించి నా ప్రభా. ఎప్పుడు ఏది అవసరమో నా తండ్రి దేని గురించి మేము ప్రార్థన చేయాలో ఆ తెలివి జ్ఞానాన్ని నా ప్రభా మీరే మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు పెట్టుకున్నారో మరి బిడ్డలకు ఎటువంటి లోటు కానీ, ఎటువంటి ప్రాబ్లం కానీ, ఎటువంటి సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలు కానీ రాకుండా నా ప్రభా అంత సక్రమంగా జరిగేలా నా తండ్రి మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. కనాను బిడ్డలో మీరున్నారు కాబట్టి మరి ద్రాక్ష రసం అయిపోయినా సరే
మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు నా తండ్రి. ఆ లోటు అనేది మరి ఎవరికి రాకుండా, తెలియకుండా, మరి ఇంటి వాళ్ళు బాధపడకుండా నా తండ్రి, మరి ఆ లోటు తీర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ప్రభా, మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, అయినా సరే ఆశ నా తండ్రి నాతో ఉంటే, నా తండ్రి నాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా నా బిడ్డ పెళ్లి చక్కగా జరిగింది. ఏ లోటు లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ఆటంకాలు కలగకుండా నా బిడ్డ వివాహం చక్కగా జరిగిద్దని ప్రభా ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు నా తండ్రి. మీ చిత్తమైతే ప్రభా, మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ చిత్తమైతే ఆ బిడ్డల వివాహాల్లో మీరుండి నా ప్రభా అంత సవ్యంగా సక్రమంగా జరిగేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి, వివాహం అయిన తర్వాత గర్భఫలం కోసం నా తండ్రి వాళ్ళు మరి తప్పుడు ఆలోచన నా తండ్రి, తప్పు ఆలోచన చేయకుండా ఇప్పుడు వద్దులే, సెటిల్ అయిన తర్వాత గర్భఫలాన్ని అప్పుడు చూసుకుందాంలే అనే ఆలోచన, అపవాది ఆలోచనలు నా తండ్రి, అవన్నీ అటువంటి ఆలోచనలు బిడ్డలకు రాకుండా నా కృప, మీ కృప చొప్పున, మీ దయ చొప్పున మరి గర్భఫలాన్ని, బహుమానాన్ని పొందుకునే కృప ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఎన్నో సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 7 సంవత్సరాలు అయింది నా ప్రభ బిడ్డలు. మరి ఎందుకు అంత గ్యాప్ ఎందుకు వచ్చిందో నా తండ్రి తెలియదు, మీకు మాత్రమే తెలుసు. సమస్తము ఎరిగి ఉన్నదేవా, ఇద్దరిలో ఎవరిది తప్పో నా ప్రభ మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ మీ మాట చొప్పున నడుచుకోలేదేమో, ఇగోలకి వెళ్ళారేమో, మరి నువ్వెంతంటే నువ్వెంత, నేనెందుకు నీకు లోబడాలని నా ప్రభు భార్య, నేనెందుకు నిన్ను ప్రేమించాలని భర్త, అట్లా ఒకరికొకరు నా తండ్రి ప్రేమ లేకుండా నా ప్రభు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారేమో. సమస్తము ఎరిగి ఉన్నదేవా, దయచేసి క్షమించండి ప్రభు. బిడ్డలకున్న అజ్ఞానాన్ని తీసివేసి నా తండ్రి మీ జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. బైబిల్ జ్ఞానాన్ని, మీ వాక్యాల ప్రభు ధ్యానించి, వాక్యాన్ని ప్రభు, వాక్యం ద్వారా బిడ్డల గద్దింపు నా తండ్రి బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డల మీద జాలిపడి, కనికరపడి నా ప్రభ, దేని గురించి ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు కూడా తెలియట్లేదు. అయ్యో నా బిడ్డలని ప్రభ, వెర్రివాళ్ళం నా తండ్రి. ఈ లోకపరమైన జ్ఞానమే వెర్రితనం, జ్ఞానం అనుకుంటాం కదా, అది వెర్రితనం అని మాకు తెలియట్లేదు ప్రభ. జాలి గల దేవ, కరుణ గల దేవ, బిడ్డల మీద జాలిపడి, కనికరపడి, ఒకవేళ నా తండ్రి ఇద్దరిలో ఎవరు తప్పున్నా, ఇద్దరు కాంప్రమైజ్ నా తండ్రి, ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని మరలా కలిసి నా ప్రభ, మరి వారిని మరలా జతపరచమని అడుగుచున్నాం. ఆ శక్తి నా ప్రభ మీకు మాత్రమే ఉంది. ఎంతమంది చెప్పినా బిడ్డలు వినరు నా తండ్రి, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళ మనసులు కరిగించగల శక్తి, మనసులు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరి కోర్టుకు దాకా వెళ్ళిపోయి, విడాకుల దాకా వెళ్ళిపోయారు అంటున్నారు. వాళ్ళ మనసులు మార్చండి నా ప్రభ. బిడ్డలు విడిపోకుండా నా తండ్రి మరలా జతపరిచి ఒక నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి వాళ్ళు మీ చిత్తంలో ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం. అప్పటి వరకు బిడ్డలకు నా ప్రభ విశ్వాసాన్ని కోల్పోకుండా, అధైర్యం లేకుండా ధైర్యంగా, విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, యూరిన్ ప్రాబ్లం అని, మరి వెన్నెముకి కుట్లు వేశారని నా ప్రభ బిడ్డ బాధపడుతుంది, లివర్ ప్రాబ్లం నా తండ్రి, గ్యాస్ ట్రబుల్తో ఎవరైతే బాధపడుతున్నారో, థ్రోట్ ఇన్ఫెక్షన్ నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, మరి హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, కోమాలో ఉన్నారు, పెరాలసిస్తో నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో, మాది తప్పు నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి. ఇంత భయంకరమైన ఎన్ని ప్రాబ్లమ్స్ నా ప్రభ, మరి చిన్న చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ, ముసలివాళ్ళ వరకు కూడా ఇన్ని అనారోగ్య సమస్యలు రావడానికి కారణం మేమే నా తండ్రి. మీ వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నా తండ్రి మేము తప్పుదారిలో నడిచేటప్పుడు మీ వాక్యం మాకు గద్దింపు, వాక్యం గుర్తు చేసుకోవట్లేదు నా ప్రభ. మరి వాక్యం ద్వారా మీరు గద్దిస్తున్నారు. ఆ మాట పక్కన పెట్టేసి మా సొంత ఆలోచనతో మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం. అందుకే నా ప్రభ తర్వాత ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉండిపోతున్నాం. ఎన్నో కుటుంబాలు ఎంతో మందిలా అయిపోతున్నారు ప్రభ. జాలిగల దేవా, బిడ్డలు జారిపోతున్నారు. జాలితో నా తండ్రి బిడ్డల చేతులు, వారి హస్తాలు మరలా పట్టుకుని నా తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించండి నా ప్రభ. వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకుని నా తండ్రి, గ్రహించుకునే హృదయాన్ని మీరే ఇవ్వమని అడుగుచున్నాం. మరి బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి నా ప్రభ, బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, ఇంకా ఎవరెవరు ఇంకా అనారోగ్య సమస్యలతో, ఇంకా ఏ సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారు సమస్తము ఎరికై ఉన్న దేవా, మాకైతే గుర్తుండదు నా తండ్రి. వెర్రివాళ్ళం నా ప్రభ, మీ ఈ లోకపరమైన జ్ఞానం ఉన్నవాళ్ళం, వెర్రివాళ్ళం నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్న దేవా, బిడ్డల మీద జాలిపడి, కనికరపడి వారి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, బిడ్డలకి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభ. మరి లంగ్ క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో సంపూర్ణ స్వస్థత మాదే తప్పు నా ప్రభ. మరి చెడు అలవాట్లో పడిపోయారేమో నా తండ్రి, మీ వాక్యాన్ని పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు నా ప్రభ జీవించారేమో, అందుకనే ఈ పరిస్థితి వచ్చింది. మరి బిడ్డలు చేసిన తప్పుకి వారు
పశ్చాత్తాపపడే మనసు బిడ్డలకు ఇచ్చి ఆ కుటుంబాలకు మీరు ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసాన్ని ఇచ్చి నా ప్రభు విశ్వాసాన్ని బలపరిచి నా తండ్రి చిత్తమే జరగాలి, నా మాట కాదు, నా తండ్రి చిత్తమే. మేము చెడుదారిలో నడిచినప్పుడు నా తండ్రి హృదయం ఎంత నొచ్చుకుందో, మేము చెడుగా ప్రవర్తించినప్పుడు, చెడు వ్యసనాల్లో ఉన్నప్పుడు నా తండ్రి ఎంత బాధపడ్డాడు. ఇప్పుడు అంతే బాధ మేము పడుతున్నాం, మేము చేసిన తప్పే అని ప్రభు బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని ప్రభు వారికి ఇచ్చి పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. ప్రతి ఒక్కరు నా తండ్రి ఆత్మీయతను ఎదగాలని నా ప్రభ, మరి మారు మనసు పొందాలని, కుటుంబాలు కట్టుకోవాలనే ఆ తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. లోకపరంగానే ఆలోచిస్తున్నారు, లోకాశల్లోనే ఇంకా జీవిస్తున్నారు. మీకు దగ్గర అవ్వాలనే ఆశ ప్రభ బిడ్డలకు కలిగించండి. నా తండ్రి తోడు నాకు కావాలి, నా తండ్రి మీద నేను ఆధారపడతా, నా తండ్రి నాకు తోడుగా ఉంటే చాలు అనే ప్రభ ఆలోచన, తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. లోకాన్ని అసహించుకోవాలి, లోకంతో నాకెందుకు, నా తండ్రి నాకుంటే చాలు కదా, నా తండ్రే నాకు తోడుగా ఉంటే నాకు కావలసిన నా తండ్రి నాకు ఏర్పాటు చేస్తాడు కదా, నేనెందుకు ఆలోచించాలి అనే తెలివిని ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. జారిపోతున్న బిడ్డలు మరలా పట్టుకోమని అడుగుచున్నాం. మరి ఎవరైతే వారి బిడ్డలు మారాలని కోరుకుంటున్నారో, కుటుంబాలు కట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారో, మరి బిడ్డలకు ప్రభు మొదట వాళ్ళు మీ మాట చొప్పున నా ప్రభు ఆ బిడ్డలు ఈ మాటలు వింటున్న బిడ్డలు నా తండ్రి మొదట మీ మాట చొప్పున భయభక్తులు కలిగి నడుచుకునేలా వారి హృదయాలు మీ వైపు తిరిపి వారి ప్రవర్తనను బట్టి నా తండ్రి ఆ కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మేం కట్టుకుంటే నా ప్రభు ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది, కానీ మీరు కడితే నా తండ్రి బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటుంది నా ప్రభు. మా కుటుంబాలు కట్టండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు మీ గురించి ఆలోచించాలి. సమస్యల మీద వాళ్ళ దృష్టి, వాళ్ళ ఆలోచన రానివ్వద్దు నా తండ్రి. మీ గురించి ఆలోచించాలి. వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే మీ తలంపుల్లోనే బిడ్డలు ఉండాలి. మీరు చేసిన మేలు ప్రతిరోజు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకున్న ప్రభు ప్రతి మేలుకు నా తండ్రి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని, కృతజ్ఞత హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. దావీదు గారు ఎలాగైతే బాల్యంలో తల్లి గర్భంలో రూపింపబడకముందే అక్కడ నుంచి నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ఎలా అయితే జ్ఞాపకం చేసుకున్నాడు, అటువంటి ప్రభు జ్ఞాపక శక్తి మాకు ఇవ్వండి నా ప్రభు. ఈ లోకపరమైన జ్ఞాపక శక్తి మాకొద్దు నా తండ్రి. మీరు చేసిన మేలును గుర్తు చేసుకునే జ్ఞాపక శక్తి మాకు ఇవ్వండి నా తండ్రి. మరి దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభు, అయినా సరే ఆశ అలా మేము కూడా మిమ్మల్ని స్తుతించాలి నా తండ్రి. నాకు చేసిన ప్రతి మేలు మీ జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నిన్ను స్తుతించాలి, ఘనపరచాలి, నా తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలి అనే ఆశ బిడ్డలకు కలిగించిన ప్రభు. ఈ లోక హృదయాన్ని తీసివేసి నూతన హృదయాలు నా ప్రభు బిడ్డలకు ఇవ్వండి. నూతన సంవత్సరంలోనైనా జాగ్రత్తగా కరెక్ట్గా ఎలా మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో ఆ గ్రహింపు నా తండ్రి బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభు. పడకల మీదకి వచ్చిండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభ. ప్రతి ఒక్కరు దేని గురించి ఆలోచించకుండా ప్రతిదీ నా తండ్రి వారికి ఉన్న సమస్త సమస్యలన్నీ మీ దగ్గర మీకు అప్పగించి ప్రశాంతంగా ఉండేలా నా తండ్రి ధైర్యాన్ని, విశ్వాసాన్ని, మీ ఎడల నమ్మకాన్ని బిడ్డల్లో స్థిరపరిచి నా తండ్రికి అప్పగించాను. నా తండ్రి చూసుకుంటాడు. నేనే తప్పు చేసింది, ఆయన నా తండ్రి నా తప్పు నేను తెలుసుకునే అవకాశం నాకు ఇచ్చాడు అంటే, ఆ హృదయాన్ని నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యకి పరిష్కారం చూపించబోతున్నాడు. ఇంకా నేనెందుకు ఆలోచించాలి? నా తండ్రి నాకు సమస్యకి పరిష్కారం చూపే వరకు నేనే వేచి ఉండాలి, ఓర్పు సహనంతో ఉండాలి అనే విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరిచి అటువంటి ఆలోచన, అటువంటి తెలివి జ్ఞానాన్ని ప్రభు బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించండి. నిద్రలేమి సమస్యలు ఎవరికి రాకుండా నా ప్రభు సమస్యల మీద నుంచి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటి మీద నుంచి మా మనసు త్రిప్పివేయమని అడుగుచున్నాం నా ప్రభా. ఒకానొక సమయంలో ఏలియా గారు నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు. ఏలియా గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఏలియా గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే బిడ్డలు నా ప్రభా మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. మా అందరికీ ప్రభా గాఢ నిద్ర మీరు దయచేయండి. దేని గురించి ఆలోచన లేకుండా గాఢ నిద్ర ప్రభా మాకు కలిగించే సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.